హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ వెజ్ హక్కా నూడిల్స్. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వెజ్ హక్కా నూడిల్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూను వెనిగరు, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూను చికెన్ మసాలా, టేస్ట్కి తగినంత సాల్టు, అలాగే 2 పించుల పెప్పర్ పౌడర్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్నటువంటి నూడిల్స్ని బట్టి బౌల్ అనేది కాస్త పెద్దగా పెట్టుకోవాలి. అంతేకాకుండా వాటర్ అనేది మనం తీసుకున్న నూడిల్స్ 2 చుట్టలకి నేను 2 లీటర్ల వాటర్ని పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక చిన్న గరిటెడు ఆయిల్ని వేసుకొని ఇందులోకి నూడిల్స్ని వేసేసుకుని ఇలా కాస్త ప్రెస్ చేసి లోపలికి పెట్టేస్తే అంత బాగా కుక్ అవుతుందండి. దీన్ని హై ఫ్లేమ్లో కరెక్ట్గా 8 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా 8 మినిట్స్ లోపు కుక్ అయిపోతాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని వెంటనే వడగట్టేసుకోవాలండి. లేట్ చేస్తే ఇవి ఎక్కువ ఉడికిపోతాయి. ఇలా వడగట్టేసుకున్న వెంటనే మరొక లీటరు వాటర్ని దీనిపైన ఇలా వేసేసుకుని ఒక చిన్న గరిటెడు ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఐరన్ కడాయి అంటే తప్పకుండా యూజ్ చేయండి. కడాయి పెట్టేసుకుని ఇలా ఆయిల్ అంతా కూడా చుట్టూ అంచుల నుంచి వేసుకుంటే అంత బాగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి, పొగలొస్తూ ఉండాలి. అలా వచ్చే టైంలో చాప్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఇలా పొడవుగా సన్నగా ఉండాలండి. క్యారెట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికము, క్యాబేజీ వేసుకొని హై ఫ్లేమ్లో కరెక్ట్గా 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం వడగట్టి పెట్టుకున్నటువంటి నూడిల్స్ని యాడ్ చేసుకుని అలాగే కలిపెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుని 2 ఫోర్కులు తీసుకుని ఇలా బాగా ఫోర్కులతోటి మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అవుతుంది ఫోర్క్తో అయితే మనం తీసుకున్న గరిటె కంటే కూడా. ఇలా హై ఫ్లేమ్లోనే అంత బాగా మిక్స్ చేసుకునేసరికి 1 నిమిషం టైం సరిపోతుంది. ఆ నిమిషం తర్వాత మళ్ళీ 1 స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ వేసుకొని మరోసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కూడా దాదాపు 1 నిమిషం టైం పడుతుందండి. ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మరోసారి అంతా ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే వెజ్ హక్కా నూడిల్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.